Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక కుండబద్దలు కొట్టనున్న జగన్. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ టూర్ని ముగించుకుని ఫిబ్రవరి 3న ఏపీకి తిరిగి వస్తున్నారు. ఆయన వస్తూనే 4వ తేదీన కీలకమైన పార్టీ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సమావేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీకి పునాది లాంటి విజయసాయిరెడ్డి నిష్క్రమించిన అనంతర పరిణామాల మీద చర్చిస్తారని అంటున్నారు. విజయసాయిరెడ్డి పార్టీని వీడిపోవడంతో వైసీపీ భారీ కుదుపునకు గురైంది. దాంతోపాటు పార్టీ వర్గాలు పూర్తిగా డీలా పడ్డాయి. దాంతో పార్టీకి గట్టి భరోసా ఇవ్వడంతో పాటు వైసీపీని మళ్లీ పునరుత్తేజం చేయడం మీద కూడా చర్చిస్తారని అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి తనతో చెప్పిన విషయాలను, ఏ కారణంగా పార్టీని వీడిపోతున్నది తెలియచేసిన విషయాలను కూడా ఆయన పార్టీ వారితో పంచుకుంటారని అంటున్నారు. ఇక జగన్ చాలా కాలం తరువాత మీడియా ముందుకు కూడా అదే రోజున రాబోతున్నారని అంటున్నారు. ఈ మధ్య కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ మీద వైసీపీ తరఫున ఆయన ఏం మాట్లాడతారో తెలుస్తుంది అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్లనే సూపర్ 6ని అమలు చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. అదే విధంగా వైసీపీ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా విచ్ఛిన్నమైందని విమర్శించారు. ఈ రెండు విషయాల మీద మీడియాకు వైసీపీ తరఫున సుదీర్ఘమైన వివరణను ఇచ్చేందుకు జగన్ రెడీ అయ్యారని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అలాగే 2019 నుంచి 2024 మధ్య రాష్ట్ర ఆదాయాలు, ఆర్థిక పరిస్థితి మీద జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతోపాటుగా సూపర్ 6 హామీలు చంద్రబాబు నెరవేర్చకపోవడం మీద కూడా మీడియా ముఖంగా జగన్ ప్రశ్నిస్తారని అంటున్నారు. ప్రతిదానికి వైసీపీ ప్రభుత్వం కారణమంటూ అధికార కూటమి చేస్తున్న ప్రచారం మీద ఆయన అసలు వాస్తవాలను గణాంకాలతో సహా కుండబద్దలు కొడతారని అంటున్నారు. అంతేకాకుండా దాదాపుగా 8 నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం మీద వైసీపీ అభిప్రాయాలను, చేయబోయే నిరసన కార్యక్రమాలను వివరిస్తారని అంటున్నారు. మరి మీడియా విజయసాయిరెడ్డి విషయంలో ప్రశ్నలు కనుక అడిగితే దానికి జగన్ ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా దాదాపు నెల రోజుల పాటు ప్రవాసంలో ఉంటూ ఏపీకి జగన్ వస్తున్న క్రమంలో ఆయన కూటమి మీద ఏ విధంగా విమర్శలు చేస్తారన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.